ఓకే, చెప్పండి మేడం. ప్రవీణ్ పగడాల గారు కొద్దిగా అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా ప్రమాదం, పోలీసులు ఏమో ప్రమాదం అని చెప్తున్నారు, కొందరేమో కావాలని ఇతర మతాల వారిని కొంచెం ఏదో కామెంట్ చేశారని చెప్పి కోపంతో ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉన్నారు. ఈ రోజు చంపేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ కామెంట్స్ అనేది డోంట్ సీ ది వన్ సైడ్, ఒక్క సైడ్ చూడొద్దు మీరు. బికాస్ ఎందుకంటే నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్రీక్వెంట్ గా రిపీటెడ్ గా ఈ డెబేట్స్ అన్ని కూడా చెక్ చేశాను, చూసాను. యాజ్ ఏ కో కన్వీనర్ ఆఫ్ కువైట్ నేను కాంగ్రెస్ పార్టీ తరపున సాయం కళ్యాణి చొప్పల. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇండియాకి రావడం జరిగింది. రిపీటెడ్ గా మనం చూసినట్లయితే ఈ డిబేట్స్ వాళ్ళు కూడా క్రైస్తవుల్ని చాలా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. బికాస్ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే వాట్ బైబుల్ సేస్ లవ్ యువర్ నైబర్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే నీ పక్కన ఉన్నటువంటి పొరుగు వారిని కూడా ప్రేమించమని బైబుల్ సెలవిస్తుంది దేవుని వాక్యం. మేమందరం కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఫాలో అవుతూ ఉన్నాము. మాకు క్రిస్టియన్స్ అని హిందువులని లేదు, ముస్లిమ్స్ అని లేదు, మాకు ఎటువంటి ఎనీ డిఫరెన్సెస్. మేమందరితో కూడా బాగానే ఉంటాము. ఎందుకంటే వీఆర్ ఆల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని అందరినీ కూడా ఈక్వల్ గా సృష్టించాడు. ఆయన సృష్టిలో మనందరం కూడా ఒకటే. ఇది మనం షేర్ చేసుకుంటున్నాము, ఈ మతము ఆ కులము అది ఇది అనేసి కాదు, దేవుడు ఒక్కడే మనందరికీ కూడా. సో అయితే ఇప్పుడు మన యొక్క ప్రవీణ్ గారి విషయానికి వస్తే ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఈ దినాన ఒక గొప్ప దైవజనుడిని మేమందరం కూడా కోల్పోయాము. అయితే ఆయన అంటే సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే అది ఎవరికైనా బాధగానే ఉంటుంది. అదే మనం అసత్యాన్ని ప్రకటిస్తే చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ. బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లైఫ్. సో కాబట్టి దీనికి ఎవరైతే కారకులు అయి ఉంటున్నారో, ఈ ఇన్సిడెంట్ లో బాధ్యులు అయి ఉంటున్నారో వాళ్ళందరికీ మరి ఎందుకంటే అది మన స్టేట్ లో, ఇక్కడ తెలంగాణ స్టేట్ లో జరగలేదు ఈ ఇన్సిడెంట్. ఆయన రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఆంధ్ర స్టేట్ లో ఇది జరగడం జరిగింది. అయితే ఆయన ఫుటేజ్ మనము చూసినట్లయితే ఇది అంటే దేవునికి తెలియాలి ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేశారన్నది దేవునికి తెలుసు. దీన్ని ఎవరు కూడా మరుగు చేయలేరు. తప్పకుండా ఇది ఏది జరిగినప్పటికీ కూడా త్వరలోనే వస్తుంది. అది మాకు కావాల్సిందంటే వీ వాంట్ జస్టిస్. మాకు జస్టిస్ కావాలి, ఎందుకంటే మాకు సెక్యూరిటీ కావాలి, జస్టిస్ కావాలి. మణిపూర్ సంఘటన మనం చూసాం, గవర్నమెంట్ కామ్ గా ఉంది. సో ఇట్లా కామ్ గా గవర్నమెంట్ ఉన్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. సో బోత్ స్టేట్స్, ఇఫ్ తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్ర స్టేట్ కావచ్చు. నేను నిన్నటి దినాన కొంతమంది గవర్నమెంట్ తో కూడా నేను మాట్లాడాను ఈ విషయం మీద. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ క్రిస్టియన్ గా. నేను మా క్రిస్టియన్ కమ్యూనిటీ ఇప్పుడు ఎవరి కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకుంటున్నటువంటి దినాల్లో అందరం ఉన్నాం. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీని కాపాడుకునేటువంటి బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన కూడా ఆధారపడి ఉంది. ఎటువంటి దోషులైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి. రిపీటెడ్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మరలా అగైన్ అండ్ అగైన్ జరగకుండా మరి గవర్నమెంట్ దీనిలో బాధ్యత వహించాలి. అందరూ కూడా గవర్నమెంట్ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నిన్నటి దిన నేను కూడా మాట్లాడాను కొంతమంది లీడర్స్ తో. మాట్లాడినప్పుడు తప్పకుండా జస్టిస్ జరుగుతుందని మేము ఎదురు చూస్తున్నాం. అంటే ప్రవీణ్ పగడాల గారు ఎక్కువగా బైబిల్ పైన వివరించేవాడు, అలాగే సమానత్వం గురించి కూడా ఎక్కువ చెప్పేవాడు, ఇతర మతాలను గౌరవించాలి అని చెప్పేసి కూడా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుప్రభు వారు చెప్తున్నాడు ఏంటంటే అందరినీ కూడా ఆయన సమానముగా క్రియేట్ చేశాడు. ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా మానవులుగా మనం సృష్టించుకొని మనకిచ్చినట్టు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పీస్ ని కోల్పోతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే శాంతి సమాధానముతో దేవుని మాటకు లోబడి ఈ లోకంలో మనం జీవిస్తామో ఆ పరలోక రాజ్యాన్ని కూడా అంత ఈజీగా మనం స్వతంత్రించుకుంటామని బైబిల్ సెలవిస్తుంది. సో ఆయన ఎప్పుడు సమానత్వాన్ని గురించే మాట్లాడతారు. ఎందుకంటే అందరము సమానమే దేవుని సృష్టిలో. అవును, దేవుని సృష్టిలో మన అందరం సమానమే. ఇప్పుడు దేవుని సృష్టిలో మనం సమానం కాకపోతే ఒక చెయ్యి హాఫ్, ఒక ముక్కు హాఫ్, ఒక లెగ్ హాఫ్ పెడతారు కదా. మరి ఎందుకు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఇక్కడ మనం కులము మతం అని తన్నుకుంటూ చూస్తున్నాం కదా. మరి ఈ కులము మతం వాళ్ళందరికీ 5 ఫింగర్స్ ఉన్నాయా, 10 ఫింగర్స్ ఉన్నాయా, లేకపోతే 3 ఫింగర్స్ ఉన్నాయా, 4 ఫింగర్స్ ఉన్నాయా? దేవుడు ఒక్కడే. వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్. ఒక్క దేవుడే మనకు ఉండేది. ఆ దేవుడు మన బాడీలో అందరికీ కూడా సమానంగానే పార్ట్స్ సృష్టించాడు.
అంటే అక్కడ మరి కులము వస్తుందా, అక్కడ మతము వస్తుందా, ఏమొస్తుంది? రాలేదు కదా. దేవుడు అందరినీ కూడా ఆయన సమానంగా సృష్టించాడు. మనలో మనం అనవసరంగా కొట్టుకుంటూ, చంపుకుంటూ, నరుక్కుంటూ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ లోకము తాత్కాలికమైనది. ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ వరల్డ్. ఒక రోజు అందరం కూడా వెళ్ళిపోవాలి. కాకపోతే అందరం వన్ బై వన్ వెళ్తాం. కానీ దేవుడు ఒకటి చెప్తున్నాడు ఏంటంటే, నేను శాంతిని అందించడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. మనందరి కొరకు ఆయన యేసు ప్రభువారు ప్రాణాన్ని త్యాగం చేశాడు. దాని గురించి మేము ప్రకటిస్తున్నాము. అంతేగాని మేము హింసని మేము ప్రోత్సహించట్లేదు. మేము ఏమన్నా ప్రోత్సహిస్తున్నామా? వాళ్ళు భగవద్గీత మేము రోడ్డు మీద పోతూ వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు పర్టికులర్ గా మాకు బొట్టు లేదని చెప్పి వచ్చి చూసి పర్టికులర్ గా వాళ్ళు భగవద్గీతని ఖురాన్ ఇచ్చినప్పుడు ఎంత హంబుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం ఆ పేపర్ ని. మేము ఎందుకు అందులో ఏముందో తెలుసుకుందాం, మనం కూడా తెలుసుకుందాం, మనం కూడా చదువుదామని మేము. అంతేగాని అది చింపి అక్కడ పడేయటం లేదు మేము. బికాస్ పరమత సహనము చాలా ఇంపార్టెంట్. పరమత సహనము. అందరము సమానమే దేవుని దృష్టిలో. వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్. వాళ్ళు రకరకాలుగా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. మేము యేసయ్యని బిలీవ్ చేస్తున్నాం. బికాస్ హీఈస్ ద రియల్ గాడ్. ఈ ప్రపంచంలో మానవాళి కోసం చనిపోయింది ఒకే ఒకరు, యేసు ప్రభువారు మాత్రమే. మీరు ఇజ్రాయెల్కి వెళ్ళి చూడండి, సమాధులన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి. ఒక యేసు ప్రభువారి సమాధి మాత్రం ఈ దినం వరకు, ఈ క్షణం వరకు అది ఓపెన్ లో ఉందండి. కాబట్టి యేసు ప్రభువారు త్వరగా వస్తున్నారు. ఇంకా అజ్ఞానంలో మనం ఉండకుండా నిత్యత్వం కొరకు అందరం కూడా వారసులు అవ్వాలి. ఎందుకంటే నిత్య రాజ్యంలో రేపు దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట అందరం కూడా నిలబడబోతున్నాం. ఆ సమయము, ఆ గడియ ఆసన్నమైంది. దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా ప్రపంచంలో, ఎందుకంటే నేను ప్రపంచ నలుమూలలో తిరుగుతూ ఉంటాను, అన్ని దేశాల్లో. నేను ఒక్క ఇండియాలోనే ఉండను, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా తిరుగుతూ ఉంటాను. కాబట్టి నేను అన్ని చూస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం పక్కన పెట్టుకొని చూసినట్లయితే బైబిల్ ఏమైతే సెలవు ఇచ్చిందో అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుతూ ఉన్నాయి. ఇది కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే క్రైస్తవులు ఎవరైతే ఇంకా నిద్రపోతున్నారో అందరు కూడా మేల్కోవాలి. స్టాండ్ ఫర్ ద జీసస్. వీఆర్ ఆల్ స్టాండ్ ఫర్ ద జీసస్. ఒకరిని చంపుతారు, 10 మందిని చంపుతారు, 100 మందిని చంపుతారు. సువార్తని ఎవరు ఆపలేరు. బికాస్ గాడ్ ఈస్ దేర్. హీ ఈస్ గోయింగ్ టు గివ్ జడ్జిమెంట్ వన్ డే.